హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తానండి. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. దొండకాయలు కూడా వేసేసానండి. కొంచెం చింతపండు అందులోనే వేసేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. 2 పెద్ద టమోటాలండి కట్ చేసి వేసేసాను. అవి త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుందాము. ఈ పచ్చడిలో కొత్తిమీర చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఈ దొండకాయ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇందులో వేరుశనగ గుళ్ళు, నువ్వులు వేసుకుంటే అమోఘమండి. పచ్చడి చాలా బాగుంటుంది. త్వరగా మగ్గిపోవాలంటే దాని మీద మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకుందామండి. నేను ముందుగా వేరుశనగ గుళ్ళు, నువ్వులు వేపి పక్కన పెట్టుకున్నానండి. ఈ పచ్చడికి ఈ నువ్వులు, వేరుశనగ పప్పే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్టు. నేను మిక్సీ వేసేస్తున్నానండి. కొంచెం బరకగా వేయండి. ఈ మోతాదులో మిక్సీ వేసుకుంటే చాలు. ఇవి దొండకాయ, పచ్చిమిర్చి వేగిపోయాయి, చల్లారిపోయాయి కూడాను. వాటిని మిక్సీలో వేసి పచ్చడి చేసుకుందామండి. మొత్తము ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక పెద్ద ఆనియన్ కూడా వేసేసానండి. అందులో నేను పోపు పెట్టుకున్నాను. ఆ పోపు కూడా దాంట్లో వేసేస్తున్నానండి. ఈ పచ్చడి ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నము ఈ పచ్చడి అద్భుతం అండి. ఇందులోకి నేను గుడ్డు ఆమ్లెట్ వేసుకున్నాను. అబ్బా, ఎంత కమ్మగా ఉందో! మనకు నాన్ వెజ్ కూడా పనికిరాదండి దీని ముందు. అసలు టేస్ట్గా ఉందంటే చెప్పలేను, అంత బాగుంది. చూస్తున్నారు కదా, వేడి వేడి అన్నము, ఈ దొండకాయ, నువ్వులు, వేరుశనగపప్పు పచ్చడి ఎంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు చాలామంది. నేనైతే తినేస్తున్నానండి. ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా బాగుంది. కాలిపోతుందండి అన్నము. తినాలి కాబట్టి తొందరగా తిని చూపిస్తున్నాను.